సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం ఐనాపూర్ గ్రామ శివారు అక్రమంగా మట్టిని టిప్పర్లో నింపుకుని అక్రమ వ్యాపారం చేస్తున్న 6 టిప్పర్లను ఒక హిటాచి పట్టుకున్నారు సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు. కొమరవెల్లి పోలీసుల సందర్భంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు మాట్లాడుతూ ఒకటి రేపాక రాజు గ్రామం కొండపాక, ఇక రెండవది పూలమైన తరుణ్ గ్రామం గురువన్నపేట, ఇక మూడవది దున్నపోతుల జంపయ్య గ్రామం కోయనాయిపల్లి, తిరుపాటి రాజు గ్రామం కొండపాక నాలుగవది, ఇక ఐదవది శివరాత్రి యాదగిరి వడ్డెర కాలనీ సిద్దిపేట పట్టణం, ఇక ఆరవది రేపాక భాస్కర్ గ్రామం కొండపాక, ఇక ఏడవది సంపంగి రాజు గ్రామం మరపడగా, ఇక ఎనిమిదవది సునోజ్ రాజు గ్రామం కుకునూరు, ఇక 9 రేపాక రాజు గ్రామం కొండపాకను 9 మందిని కలిసి ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ఐనాపూర్ గ్రామ శివార్లో అక్రమంగా మట్టిని తవ్వి టిప్పర్లలో నింపుకుని వ్యాపారం చేయుచున్నారని సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు కొమరవెల్లి పోలీసులు వెళ్లి హిటాచి మరియు టిప్పర్లను సీజ్ చేయడం జరిగింది. ఇందులో 3 మట్టి నింపినవి, 3 ఖాళీ టిప్పర్లు, ఒక 7 ఒక హిటాచి ఉన్నట్లు తెలిపారు. కొమరవెల్లి ఎస్ఐ రాజుగౌడ్ కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించినట్లు తెలిపారు. పోలీస్ కమిషనర్ మేడం ఆదేశానుసారం జిల్లాలో ఎక్కడైనా ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక, పీటీఎస్ రైస్ అక్రమ రవాణా చేసిన, నిల్వ ఉంచిన మట్టి తవ్వి అక్రమ రవాణా చేసిన చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే పేకట గ్యాంబ్లింగ్, గుట్కా నిల్వ చేయటం, గుట్కా విక్రయించుట చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గ్రామాలలో, పట్టణాలలో ఇసుక, మట్టి అక్రమ రవాణా చేసిన, పీడీఎస్ రైస్ అక్రమంగా దాచిపెట్టిన రవాణా, గ్యాంబ్లింగ్, పేకట గుట్కాలు కలిగి ఉన్న రవాణా చేసిన మరియు మరేదైనా చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు ఎవరైనా నిర్వహిస్తున్నట్లు తెలిస్తే సిద్దిపేట టాస్క్ ఫోర్స్ అధికారులు నెంబర్లు 8712667445, ఇక 8712667446, అలాగే 8712667447లకు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతోందన్నారు.